అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఒకానొక దశలో అసలు బీజేపీ అధికారంలోకి వస్తుందనే చర్చ కూడా వచ్చింది. అవును. ఈ 8 సీట్లకే పరిమితం కావడాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇక్కడ లోకల్గా ఉన్న నాయకత్వంలో మార్పు రావాలి. ఉమ్, వాళ్ళని మార్చాలి. వాళ్ళని మారిస్తే వ్యవస్థ సరిగ్గా గట్టిగా అవుతుంది. ఓకే వాళ్ళ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఓకే వాళ్ళు అంటే పార్టీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వేరే వాళ్ళు రావద్దు మా పార్టీలోకి, ఓకే వచ్చినా వాళ్ళని మేము ఉండనివ్వము, ఓకే మేమే ఉండాలి, ఉమ్, స్టేజ్ మీద మేమే ఉండాలి, మోదీ గారు వస్తే కూడా మేమే ఉండాలి, అంతా మేమే. ఉమ్, మీరు చూడండి, ఏ బీజేపీ మీటింగ్లోనైనా కానీ ఉమ్, మగవాళ్ళే ఉంటారు, ఏడ ఆడవాళ్ళు కూర్చున్నారు నాకు చెప్పండి. ఓకే అట్లాగే డికే అరుణ గారు చాలా సీనియర్, ఓకే మా పార్టీలోకి వచ్చింది. ఉమ్, మరి ఆవిడ కంటే ముందు మేము పార్టీలో ఉన్నాం, ఉమ్, ఆవిడని నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అవును చేశారు. సరే మేము పార్టీ డిసిషన్ ఎప్పుడు కాదన్నాము, ఉమ్, కానీ మరి పార్టీలో మేము కూడా పనిచేసాం కదా, మా ఉమ్, మ్యాప్ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. మేము ఎక్కడి నుంచి వచ్చాము. నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ భార్యని, నాతో పాటు ఇంకో ఐఏఎస్ భార్య ఉన్నారు, ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు. మేము పార్టీకి వచ్చి ఉద్యమాలు చేసాము, అరెస్ట్ అయ్యాము, దీక్షలు చేసాము. మాకేమో అవసరము, మేము ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ కాదు, మేము ఎప్పుడు స్ట్రీట్స్ మీద ఉంటుండే, పార్టీకి ఫైట్ చేసాము. ఒకానొక దశలో మా వారికి కూడా చాలా కష్టమైంది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా వార్నింగ్ ఇచ్చారు, ఏంటి ఇన్ని ధర్నాలు చేస్తుంది, ఇలా చేస్తుందని. సో ఓకే అయినా కానీ పార్టీనే నమ్ముకొని పార్టీ కోసం మేము చెయ్యాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు ముందంజలోనే ఉన్నాం మేమంతా. సో మరి మేము పనిచేసిన వాళ్ళకి ఈరోజు మాకు న్యాయం ఎక్కడుంది? మేము ఎక్కడున్నాము? ఒకసారి నేను పార్టీ పెద్దలను అడుగుతున్నాను, మేము ఎక్కడ ఉన్నాం చెప్పండి. ఉమ్, ఇప్పుడు హైకమాండ్ లెవెల్లో మీకు అంత పరిచయాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో మీ రోల్ ఎక్కడ కూడా కనపడట్లేదు. మీరు సీనియర్ నేత, ఎక్కడ కూడా మీ పాత్ర కనపడట్లేదు. ఏ కాన్స్టిట్యున్సీలో కూడా మీరు ఆశించిరా? ఎక్కడ నుంచి ఆశించిరా? ఎక్కడ నుంచి? అడిగాను, నేను ఆ, అడిగాను, టికెట్ ఉమ్, అడిగాను నేను. ఉమ్, నన్ను అంతకంటే ముందు ఎలక్షన్లో కూడా టికెట్ అడిగాను. ఓకే అంటే వీళ్ళకు టికెట్ ఆడవాళ్ళు అడిగితే ఒక జోక్ అనమాట. ఉమ్, అంటే పెద్ద సీరియస్గా, అంటిల్ అన్లెస్ వాళ్ళు వేరే పార్టీ నుంచి ఈ పార్టీకి వస్తే అప్పుడు దే ఆర్ వెరీ సీరియస్. అంటే అప్పుడు దే వాంట్ గివ్, ఓకే వాళ్ళకి ఇస్తారు. ఉమ్, అదే మా పార్టీ వాళ్ళని మేము అడిగితే, టికెట్ అడిగితే మాకు ఇవ్వరు, ఉమ్, నవ్వుతారు, హేళన చేస్తారు, ఓకే మళ్ళీ రూడ్గా మాట్లాడతారు. ఎలా అంటే ఇంకా మనం ఎందుకు వచ్చాం రా బాబు అని ఫీల్ అయ్యేలా చేస్తారు. నార్మల్గా బీజేపీ అంటేనే సిద్ధాంతాలు అవి ఇవి అని చెప్పుకుంటారు కదా, అవన్నీ ఉత్తదే అంటారు అయితే ఇప్పుడు? లేదు, ఆ, సిద్ధాంతాలు ఉన్నాయి, ఉమ్, సిద్ధాంతాలు అట్లాగే ఉన్నాయి. ఉమ్, బీజేపీ కార్యకర్తలు అట్లాగే ఉన్నారు. ఉమ్, కానీ చెప్తున్నాను కదా, నాయకులు ఉమ్, మారాలి. ఉమ్, నాయకులు వాళ్ళ 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 మనసు మారాలి. ఉమ్, వాళ్ళ పార్టీని రోజు రోజుకి దిగజారుస్తున్నారు తప్పిస్తే పార్టీని పార్టీ బలోపేతానికి మాత్రం ఏం చేయట్లేదు. ఉమ్, ఇప్పుడు పాత వాళ్ళని అందరినీ పిలుచుకొని కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి పని ఇచ్చి మాట్లాడొచ్చు కదా. ఉమ్, మరి ఆ పని చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి భయం, ఏ ఒక్కరు వచ్చినా కానీ మా సీట్లకు ఏమవుతాయని. ఎప్పుడు ఇదే భయం, ఎప్పుడు ఇదే భయం.